దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అంతా క్షేమంగా ఉన్నారండి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నత నామంలో అందరికీ క్షేమము శుభములు కలుగునుగాక. అంతా క్షేమంగా ఉన్నారు కదండి. ఈరోజు దేవుని వాగ్దానం ఫిలిప్పీలకు 4:19 దేవుడు తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడో చూడండి. మన దేవుని ప్రేమకు అంతమే లేదు. మానవ జీవితంలో ఎన్నో శోధనలు, బాధలు మనిషిని వెంటాడుతూ ఉంటాయి. అయితే ప్రభు అంటున్నారు, దేవుడు తన ఐశ్వర్యము చెప్పున, తన ఐశ్వర్యం, మన ప్రభు ఎంత ఐశ్వర్యవంతుడండి. చిన్న చిన్న సమస్యల్లో ఎందుకు దేవుడు నాకు ఇలా వదిలేశాడు, నన్ను పట్టించుకోవట్లేదు, నా ప్రార్థన ఆలకించట్లేదు అని కృంగిపోతుంటారు చాలామంది. ఆయన ఆకాశానికి, భూమికి, సర్వ ప్రపంచానికి అధిపతి. ఆయన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును కూడా తీరుస్తానంటున్నారు. ఏండి, ఏ సమస్యల చేత నీవు దేవునిపై ఆధారపడి ఉన్నావు? నీ ప్రతి అవసరత, నీవే అవసరతలో ఉన్నా సరే నీ ప్రభు దగ్గర నీ మొర్రపెట్టు, కన్నీటితో ప్రార్థించు. దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తారు. ఆయన మహా ఐశ్వర్యవంతుడు. సర్వ ప్రపంచం ఆయనది. నీవు నేను మనందరం ఆయన వారమే. ఆయన ప్రజలం, ఆయన పాలించేటువంటి వారు. కాబట్టి ఆయన నీ జీవితంలో ఏ మేలు చేయక మానరు. నా ప్రియ సహోదరి, సహోదరా, విశ్వాసాన్ని కాపాడుకుంటున్నావా? కష్టాలు వచ్చినప్పుడు దేవుని మీద సనుగుతున్నావా? క్రీస్తు యేసునందు ఆయన మహిమలో నీ ప్రతి అవసరమును తీర్చడానికి ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడు. ఏ సమస్య, బిడ్డలు లేరా? కృంగిపోయావా? లేకపోతే అప్పుల భారాలు, ఇల్లు లేక సమస్యల్లో నీవు నలిగిపోతున్నావా? సతమతమైపోతున్నావేమో. ప్రియమైన సహోదరి, సహోదరా, దేవుడు నీ వైపు 2 చేతులు చాపి దినమంతా కూడా ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నారు. ఆయన ప్రేమకు నువ్వు భద్రురాలుగా ఉండు. నీ ప్రభు నీ జీవితంలో ఉన్నతమైనటువంటి మహిమ కార్యాలు చేయగల దేవుడు. ఆయనకు అసాధ్యమే లేదు. సర్వరోగులకు స్వస్థత ఇవ్వగల దేవుడు, సమస్యలకు పరిష్కారం, విడుదల ఇవ్వగల దేవుడు. కాబట్టి అందరము కూడా దేవుని చేత విశ్వాసాన్ని కాపాడుకుందాం. భక్తిలో స్థిరత్వంగా ఉంటే నీ ప్రభు ఎలాంటి సమస్య వచ్చినా నీకు విడుదల, సహాయాన్ని ఇవ్వగలరు. భయపడకు ప్రియ సహోదరి, సహోదర, ధైర్యం కలిగుండు. ఏమీ లేనప్పుడు నిన్ను అందరూ వదిలేస్తారు, కానీ దేవుడు విడిచే దేవుడు కాదు. నిన్ను విడువను, ఎడబాయనని వాగ్దానం చేసిన దేవుడు. దేవునికి లోబడు, ఆశీర్వాదాలతో నింపబడతావు. భయపడక, అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా యేసయ్య గొప్ప దేవ, ఈ ఉదయకాలం మా ప్రార్థన అంగీకరించండి ప్రభువా. అయ్యా, మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలు. అవును, నీవు సర్వాధికారివైన దేవుడు, సజీవుడివైన దేవుడు, మృత్యువు నుండి నీవు లేచి తిరిగి లేచిన దేవుడవు ప్రభువా. సర్వ ప్రపంచాన్ని కాపాడండి. మా దేశాన్ని, దేశ నాయకులు కాపాడండి. అలాగే మీ దాసులను, దాసురంటలను కాపాడండి. అయ్యా, కష్టాల్లో, బాధల్లో, సమస్యల్లో ఉన్న ప్రతి బిడ్డలకు యేసు నామములో విడుదల కలుగునుగాక. అందరికీ క్షేమాన్ని దయచి మీ నామం, గొప్ప నామం ప్రభు, మీరు అక్కడ దినాలను సిద్ధపాటిచ్చి మహిమ పొందు. శక్తి గల యేసయ్య నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచర్య కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మలను, మీ బిడ్డలు, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.